ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిన్లు కాదు బేసిక్స్ కూడా తెలియదని సిద్దిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్, కోల రమేష్ గౌడ్ విమర్శించారు. మండు టెండర్లో సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం మత్తళ్లు దూకిపిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎడారిలా మారుస్తుందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. తెలంగాణ సమాజం పట్ల, నీటి వసతుల పట్ల కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. కళ్లపల్లి పంప్ హౌస్ వద్ద నీటి ఎత్తిపోతలు ప్రారంభించి రైతులకు నీరు అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ సుందర్, నాయకులు లింగం, మోయిజ్, రాము, సతీష్ బాబు పాల్గొన్నారు. ఇంతసేపు ముఖ్యమంత్రి గారికి ఏముంటుందంటే మాటల గులగుల తప్ప రైతు మీద, తెలంగాణ మట్టి మీద, తెలంగాణ నీళ్ళ మీద సోయలేని ముఖ్యమంత్రి ఉండడమే ఇదంతా కారణం అనేది మా ప్రధాన ఆరోపణ. అటు గురువుకు నీళ్ళ భక్తి ఉన్నది, ఇప్పుడున్న పార్టీ ఆయన నౌకరు చేస్తున్న పార్టీ కాడ నిధుల భక్తి ఉన్నది తప్ప రైతు మీద భక్తి లేకపోవడమే, సరైన చర్యలు తీసుకోకపోవడమే ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం రైతులకు భారంగా మారే పరిస్థితిని తీసుకువచ్చిందే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి విధానాలని చెప్పి మేము అంటాం. సరే, ప్రతిపక్షం ఏదో విమర్శ కోసం విమర్శం చేయడం కాకుండా గణాంకాల సాక్ష్యంగా గతంలో కేసీఆర్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిల్లాలో ఇటు వరి అయితే ఒక 3,75,000 ఎకరాలల్లో సాగైతుండే. ఇప్పుడు అందులో పావు కూడా ఇంకా నాట్లేదు. అటు పోతే పత్తి 1,25,000 ఎకరాలు ఉంటుండే, ఇప్పుడు 80,000 ఎకరాలు కూడా ఇంకా దాటలే. పత్తి కావచ్చు, అటు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కంది కావచ్చు, ఇట్లా ప్రతి పంటల విషయంలో ఏంటంటే అటు మళ్ళా మొగలకు ముఖం చూసే రోజులు పోయి గలగల పారే నీళ్లు ఉండాలి కాళేశ్వరం ద్వారా అనే రోజుల నుంచి మళ్ళీ పాత రోజులు మార్పు అంటే ఇదే మార్పు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే మార్పునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటు కాంగ్రెస్ని కాపాడేందుకు బీజేపీని కాపాడేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటున్నాయి తప్ప తెలంగాణ రైతును కాపాడేవాడు ఎవడు లేడు. మళ్ళీ ఈ గులాబీ జెండా, కేసీఆర్, హరీష్ రావు నేతృత్వంలోని పార్టీ అని చెప్పి ప్రజలు కూడా గుర్తించాలి.